మా ఇంట్లో అయితే రోటి పచ్చళ్ళు ఇదో రకమైన రోటి పచ్చడి అండి, కమ్మనైన రోటి పచ్చడి. ఆ రోటి పచ్చడి ఏంటో చూసేద్దామా. ముందుగా అయితే ఒక బాండి పెట్టుకొని, బాండీలో అయితే మిరగాయలు వేసేసుకొని, మిరగాయలు బాగా వేయించడానికి అయితే కొంచెం ఆయిల్ అయితే పోసేసుకున్నాను. మిరగాయలు అయితే బాగా వేగిపోవాలి. మిరగాయలు కనుక మాడిపోయినాయి అంటే చూసారా, పచ్చడి కలర్ కూడా మారిపోయింది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా వేపుకోండి, మాడకుండా వేపుకోండి. ఇప్పుడైతే మిరగాయలు అయితే బాగా వేగిపోయినాయి. మిరగాయలు అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అయితే టమాటాలు వేసేసుకోండి. టమాటాలు వేసేసుకున్న తర్వాత టమాటాలు కూడా కొంచెం ఆయిల్ అయితే పోసేసుకోండి. ఆయిల్ పోసేసుకున్న తర్వాత టమాటాలు కూడా చాలా మగ్గిపోతాయి. టమాటాలు మగ్గిపోయిన దాంట్లో అయితే నిమ్మకాయ సైజంత చింతపండు వేసేసుకోండి. చింతపండు మరి ముఖ్యమండి. చింతపండు లేని పచ్చడి టేస్ట్ పులుపు రాదండి. మీరు చింతపండు అయితే తీసుకొని పులుపు తగ్గట్టు వేసుకొని, టమాటాలు తీసుకున్న దాన్ని బట్టి వేసుకోండి. మధ్యలో అయితే మధ్యలో అయితే వాటర్ అవుతూ ఉంటాయి. వాటర్ తాగానండి. ఆ టమాటాలు అయితే బాగా మగ్గిపోతూ ఉంటాయి. ఆ లోపు అయితే మనం రోట్లో మిరగాయలు అయితే ముందుగా వేయించుకున్న మిరగాయలు అయితే ఉప్పు మిరగాయలు వేసేసుకొని నువ్వు దంచుకుంటూ ఉండాలి. అంతలో టమాటాలు అయితే బాగా మగ్గిపోతాయి. బాగా మగ్గిన టమాటాలని ఇప్పుడైతే కొంచెం అయితే మనం దంచుకున్న మిరగాయలు అయితే తీసేసుకొని గంటతో తీసేసుకొని వేసుకుంటూ ఉండాలి. అవి నూరుకొని ఇప్పుడు గంటతో అయితే తీసేసుకొని బాగా టమాటాలను కూడా బాగా మెత్తగా నూరుకోవాలి. టమాటాలు కూడా మెత్తగా నూరుకున్న తర్వాత తొక్కుకోవాలా. మనం మిక్సీలో వేసుకున్నట్టుగా మెత్తగా కాకుండా బరకగా ఉంటుంటే ఆ టేస్ట్ బాగుండిద్దని. కొంచెం టైం ఉంటే కనుక మీరు ఇట్లా రోడ్లో పచ్చళ్ళు చేసుకోవడానికి టైం ఇవ్వండి. ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది. నిజంగా చెప్తున్నానండి. ఈ పచ్చడి చేసింది మా మమ్మీ చేసిద్దండి, ఇంకా తిరుగుండదు. ఆ విధంగా అయితే చేసిద్ది. సూపర్ అంటే సూపర్ చేసిద్ది. నేను చేసే పచ్చడి కంటే మా అమ్మ చేసే పచ్చడి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ గిన్నెలు కూడా ప్లేట్లు చేతులు కూడా నాకేసుకుంటారు, అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడైతే పచ్చడి బాగా నలిగిపోయింది. చిన్నులపాయ అయితే తీసేసుకోండి. చిన్నులపాయ అయితే లాస్ట్లో వేసుకొని తొక్కండి, ఫస్ట్లో వేయొద్దు. ఫస్ట్లో వేస్తే ఆ టేస్ట్ అంతా పోయిద్ది. లాస్ట్లో వేస్తేనే ఆ కమ్మదానం ఆ టేస్ట్ అంతా ఉంటుందండి. దానికి నెక్స్ట్ లెవెల్గా ఉండిద్ది. పచ్చడి అయితే కారంగా పుల్లగా ఉండిద్దండి. మీ తుప్పు పట్టిన నాలుకలకు మీ నాలుక తుప్పు పట్టిందంటే కంపల్సరిగా అయితే తుప్పు వదిలిగొట్టిద్దండి. అంత బాగుండిద్దండి. ఎంత బాగుండిద్దంటే అంత బాగుండిద్ది. పచ్చడి అయితే బాగా నలిగిపోయింది. ఇప్పుడైతే దాన్ని ఒక గిన్నెకైతే తోడుకున్నాము. తోడుకున్న తర్వాత శుభ్రంగా రోలుకి ఎంతైతే ఉందో అంత శుభ్రంగా చేతితో తీసేసుకొని గిన్నెలకు అయితే శుభ్రంగా వేసేసుకోండి. కొంచెం అడుగు పొడిగి ఏదన్నా ఆ రోలుకి గనక అతుక్కొని చూసారు గురు, ఆ రోలుకి ఉండటం కాదు, మనమే కత్తి ఉంచేసుకొని కొంచెం కనుక ఆ టైంలో కనుక అన్నం సద్దన్నం ఉన్నా పర్లేదు, వేడివేడి ఉన్న అన్నం ఉన్నా పర్లేదు, ఆ అన్నాన్ని తెచ్చి రోట్లో వేసుకొని తినండి. అబ్బా అబ్బా అబ్బాబాబా అంటారు. అంత బాగుండిద్ది. ఆ పచ్చడి చూడండి టెక్చర్ ఎలా ఉందో, ఎర్రగా ఉంది. ఇప్పుడైతే రోట్లో అన్నం అయితే నేను వేసాను, కలుపుతున్నాను. కలిపా బాగా కలిపాను. మెతుకు పచ్చడి అంటుకొని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అలా ఉంది. రోటి పచ్చడి చేసుకొని తినండి. అబ్బా ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది. మిక్సీలో వేసుకోవద్దు, రోట్లోనే వేసుకొని తినండి. రోట్లో నూరుకోండి, బాగుండిద్ది. చూడండి ఆ ముద్ద చూడండి, ఎర్రగా నిప్పురా ఉన్నట్టుంది. ఇప్పుడు ఆ ముద్ద నోట్లో పెట్టుకుంటే నా నోరు బ్లాస్ట్ అయిపోయిందబ్బా. మీరు చూడండి, నేను నా తల చూడండి గుమ్మడికాయలాగా ఎలా తిరిగిపోతుందా. అబ్బబ్బబ్బబ్బా అంటున్నాను. పచ్చడి తినండి, పురుగా కలుపుకొని తినండి. ఆ తర్వాత తిప్పలు పడకాకండి. మజ్జిగ అది తాగండి, కడుపులో మంట వచ్చింది. అసలుకే ఇది ఎండాకాలం తగినట్టుగా ఉండండి. మజ్జిగ తాగండి, నీళ్ళు ఎక్కువగా తాగండి. పచ్చళ్ళు బాగున్నాయండి, అదే పనిగా తినొద్దండి. బాయ్ ఫ్రెండ్స్.